దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క ఆదివారం దేవుడు మనకి అనుగ్రహించి ఆయన సన్నిధిలో నిలవబెట్టినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. గత వారంలో తుఫాను వలన అనుకూలమైన వాతావరణం లేనందుచేత కొన్ని క్రిస్మస్ కార్యక్రమాలకి ఆటంకం కలిగింది. జరిగిన కార్యక్రమాలు కూడా చాలా ఇబ్బందితోనే జరిగాయి. అయినప్పటికీ దేవుడి రోజున మంచి వాతావరణాన్ని ఇచ్చాడు మనకి. మనమందరం దేవుని సన్నిధిలో సహవాసం చేయటానికి, ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి, నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానైనా స్తుతించాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయాలను మనం మనస్కరించాలి. ఈరోజు మనం 2 వాక్య భాగాలు చదువుకున్నాం. ఒకటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నుండి, రెండవది పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి. అయినా మన ధ్యానానికి కేంద్రం తిమోతి మొదటి పత్రికే. ఈ సీజన్ను బట్టి చూసినా, మన విశ్వాసానికి ఆధారమైన దానిని బట్టి చూసినా, మనం తిమోతి పత్రికలో నుండి చేసేటువంటి ధ్యానాలు చాలా సందర్భ సహితమైనవని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఆ 16వ వచనాన్ని మామూలు వచన భాగంగా వ్రాయలేదు, కానీ ఒక పాట వ్రాసినట్టుగా వ్రాశాడు, లేక ఒక కీర్తన వ్రాసినట్టుగా వ్రాశాడు, లేక ఒక పద్యం వ్రాసినట్టుగా వ్రాశాడు. ఇది పాత నిబంధనలోని కొటేషన్ కాదు, కానీ ఎక్కువ మంది బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే, ఇది ఆది సంఘంలో వారి యొక్క విశ్వాసాన్ని గూర్చి పాడుకునేటువంటి పాట అని ఎక్కువ మంది బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు. బహుశా అది నిజం కావచ్చు. వారు పాడినటువంటి ఈ పాటలో సంపూర్ణంగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, అసలు ఆయన ఎవరు, ఆయన వచ్చి ఏం చేశాడు, ఆయన ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని ఒక 6 లైన్లలో చాలా చక్కగా వ్రాసి పెట్టేశాడు. దీనిని కోట్ చేసి అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాస్తూ, ఎఫెసు సంఘంలో కాపరిగా ఉన్నటువంటి ఈ తిమోతిని హెచ్చరిస్తూ, ఇది మీ యొక్క దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము అని చెప్పాడు. దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము ఇదే. ఈ మర్మము చాలా గొప్పది అని కూడా మాట్లాడాడు. ఇది నిరాక్షేపమైనది అన్నాడు. నిరాక్షేపమైనది అంటే ఎవ్వరూ దీనిని ఆక్షేపించటానికి వీల్లేదు. ఇదే సత్యం, ఇదే సత్యం. క్రైస్తవ విశ్వాసానికి మూలమేదో, క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైనదేదో, దానిని గురించి ఈ వచనాలలో చాలా చక్కగా చెప్పేశాడు అన్నమాట. క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైనది క్రీస్తు, అంతే, ఇంకేది కాదు. గత వారం ఇదే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, కొందరైతే క్రైస్తవ విశ్వాసాన్ని ఒక మతంలాగా మార్చేశారు అని కూడా చెప్పుకున్నాం. వారు క్రైస్తవ విశ్వాసంలోనికి కొన్ని ఆచారాలను తీసుకొచ్చి, నీవు క్రైస్తవుడవైతే ఈ ఆచారాలు చేయాలి అని వాళ్ళతో బలవంతంగా చేయిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆచారాలను వ్యతిరేకిస్తే వారి సంఘంలో నుంచి బహిష్కరిస్తున్నారు. సో క్రైస్తవ విశ్వాసం
రాను రాను కాలక్రమేపీ అలా మారిపోతూ వచ్చేసింది. ఇప్పుడైతే ఇది మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంగతి మనం ఇక్కడ చదువుతున్నది. ఇప్పుడైతే వీఆర్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాక్. ఎక్కడికి వెళ్ళిపోయామో కూడా తెలియనంత దూరం వెళ్ళిపోయాం మనం. వెనక్కి రావడం చాలా కష్టమైపోతుంది. మన యొక్క ఆలయాలలో కూడా, మన సహవాసాలలో కూడా, మన క్రైస్తవ జీవిత విధానంలో కూడా ఆచారాలకు చాలా ప్రాముఖ్యతనిస్తున్నాం. దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తుని గాలికి వదిలేస్తూ ఉన్నాం. క్రిస్మస్ సందర్భంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు పేరున బోలెడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ క్రీస్తు కనుమరుగైపోతున్నాడు. ఆడంబరాలు ఎక్కువైపోయాయి, గోల ఎక్కువైపోయింది. క్రీస్తు కనిపించడం లేదు. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది అర్థం కావట్లేదు చాలామంది. మనం సంఘ చరిత్రలో చూస్తే కొంతకాలం క్రిస్మస్ జరిపించకూడదు అని బ్యాన్ చేసినటువంటి దేశాలు ఉన్నాయి, తెలుసా మీకు? 4వ శతాబ్దం వరకు అసలు క్రిస్మస్ని నిర్వహించలేదు. అప్పుడు అది ఎలాగో ప్రారంభమైపోయింది. కానీ కొంతకాలం తర్వాత ముఖ్యంగా ప్యూరిటన్ అనేటువంటి ఒక శాఖ వారు క్రిస్మస్ జరిగించటానికి వీల్లేదు అని వారు కంప్లీట్గా దాన్ని నిషేధించారు, బ్యాన్ చేశారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు మనుష్యులను పాపం నుండి విడిపించటానికి వస్తే అదే యేసుక్రీస్తు పేరు చెప్పి కార్యక్రమాల పేరున, సంబరాల పేరున పాపమునకు బానిసలైపోతూ ఉన్నారు మనుష్యులు, ముఖ్యంగా క్రైస్తవులు. లోకానికి యేసుక్రీస్తు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి పండుగలు మనం నిర్వహించకూడదు అని బ్యాన్ చేశారు, నిషేధించేశారన్నమాట. కానీ క్రిస్మస్ని ఆధారంగా చేసుకొని చాలా వ్యాపారం జరుగుతూ ఉంది. క్రిస్మస్ని ఆధారంగా చేసుకొని చాలామంది వ్యక్తులు బ్రతుకుతున్నారు. క్రిస్మస్ని ఆధారంగా చేసుకొని అనేక సంఘాలు తమ్మును తాము ఉనికిని చాటుకుంటూ నిలదొక్కుంటున్నాయి. బోలెడంత రాబడి వస్తుంది సంఘానికి. కాబట్టి దాన్ని అలా జరిగించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ క్రీస్తు కనుమరుగు కాకుండా చూసుకోవాలి. ఈ రోజున 16వ వచనం మనం చదివితే అందులో కంప్లీట్గా యేసు క్రీస్తుని గూర్చినటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ఫ్యాన్సీ మెసేజెస్ పౌలు ఎప్పుడూ ఇవ్వలేదు. మనుషులు ఏది కోరుకుంటారో దాన్ని ఎప్పుడూ చెప్పలేదు. దేవుడు ఏదైతే ప్రత్యక్షపరిచాడో దానిని మాత్రమే చెప్పాడు. దేవుడు దేనినైతే ప్రత్యక్షపరిచాడో దానిని మాత్రమే చెప్పాడు. కాబట్టి ఇది మన విశ్వాస జీవితానికి లేక దైవ భక్తికి ఇదే ఆధారం. దైవ భక్తిని గూర్చినటువంటి మర్మం ఇది గొప్పది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడాడు. మన విశ్వాసం యొక్క గొప్పతనం యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి దైవ భక్తిని గూర్చినటువంటి మర్మము అనేటప్పుడు వెంటనే రహస్యం, దాచబడినది అని మనకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈ మర్మం సంగతి ఏంటంటే ఇది దాచబడిన విషయం కాదు. ఇది మర్మంగా ప్రజలకి అర్థం కాని రీతిలో ఉండినటువంటిది కాదు. కొరింథీ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అందులో చాలా క్లియర్గా చెప్పాడు. మేము మీ మధ్యకు వచ్చినప్పుడు మేము ప్రకటించాలని నిశ్చయించుకున్న సత్యము ఒకటే. అదేంటంట? యేసుక్రీస్తు. అనగా ఎవరో తెలుసా? సిలువ వేయబడిన యేసుక్రీస్తు. అంటే ఆ యేసుక్రీస్తు ఎందుకొరకు వచ్చాడో,
అది మాత్రమే మేము మీ మధ్య ఎరుగుదుమని నిశ్చయించుకున్నాం. అది తప్ప ఇంకేది మేము ఎరగకూడదు, మేము మీకు బోధించకూడదు. యేసుక్రీస్తుని మాత్రమే మేము బోధించాలి. ఈ యేసుక్రీస్తు ఒకప్పుడు మర్మము, కానీ ఇప్పుడు మర్మము కాదు. చాలాసార్లు ఈ 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి మాటని పట్టుకొని అనేక మంది రకరకాలుగా దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా చెప్పినటువంటి వారు ఉన్నారు, వారి ఇంట్రెస్ట్ ప్రకారంగా. బహుశా మీరు కూడా చాలా సందేశాలు వినే ఉంటారు, నేనైతే విన్నాను. ఒక దశలో నేను కూడా అలాంటి వాక్యమే చెప్పాను, అప్పటికి నాకు అవగాహన లేదు. ప్రభు నన్ను క్షమించునుగాక. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచి ఉంచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేనిని గూర్చి? ఇందును గూర్చి అన్నాడు. ఇందును గూర్చి అంటే దేనిని గూర్చి? యేసుక్రీస్తును గూర్చి. ఒకప్పుడు ఆ వచనాన్ని పట్టుకొని దేవుడు మన కోసం ఏ మేలు దాచి ఉంచాడో మనకు తెలియదు కాబట్టి అని చాలామంది మీకు జరగబోయేటువంటి ఇహలోక సంబంధమైన మేలులను గురించి మాట్లాడిన వారు ఉన్నారు. నువ్వు కానుకిస్తే దేవుడు ఈ మేలు చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఈ మేలు చేస్తాడు, నువ్వు ఆరాధనకు వస్తే దేవుడు ఈ మేలు చేస్తాడు, నువ్వు ఆలయాన్ని కట్టిస్తే దేవుడు ఈ మేలు చేస్తాడు, సువార్త ప్రకటిస్తే దేవుడు ఈ మేలు చేస్తాడు అని ఎన్నో చెప్పారు. కానీ 10వ వచనంలో చాలా క్లియర్గా చెప్పాడు. అదేంటంటే, అయితే దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరచి ఉన్నాడు. సో నో మోర్ మిస్టరీ, ఇట్ ఈస్ రివీల్డ్. అది ఇంకా మర్మము కాదు, అది బయలుపరచబడినటువంటి సత్యము. ఆ బయలుపరచబడినటువంటి సత్యము అందుచేత నిరాక్షేపంగా అంటే నిస్సందేహంగా, ఇంగ్లీష్లో అదే మాటని మనం చూస్తే వితౌట్ ఎనీ కాంట్రవర్సీ, ఇక వివాదం లేకుండా, దాని గురించి మరలా కూర్చుని డిస్కస్ చేయవలసినటువంటి అవసరమే లేకుండా నువ్వు అంగీకరించాల్సిన సత్యం యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని అంగీకరించకుండా ఒకడు క్రైస్తవుడు కాలేడు. నువ్వు క్రైస్తవుడవైతే యేసుక్రీస్తు సత్యాన్ని అంగీకరించాలి, దానిని సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి, దాని మీదే నీ జీవితం స్థిరపడాలి. ఎందుకంటే నీ విశ్వాసానికి మర్మం అదే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నుండి ప్రవహించినటువంటి జీవిత విధానం, యేసుక్రీస్తుని ఆధారంగా చేసుకొని మాట్లాడే మాటలు, యేసుక్రీస్తుని ఆధారంగా చేసుకొని ప్రవర్తించే ప్రవర్తన, యేసుక్రీస్తుని ఆధారంగా చేసుకొని నిర్వహించేటువంటి కార్యక్రమాలు, ప్రతిదీ యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు కొరకే, యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకే వాటిని చేస్తాం మనమంతే. ఇక అది మన విశ్వాసానికి మర్మం. దాన్ని తప్పించి మీరు ఏది పెట్టండి, అది బైబిలే కాదు, అది వాక్యమే కాదు, అది క్రైస్తవ్యమే కాదు. కనుక దీనిని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, ఈ సత్యాన్ని సంఘము తన నెత్తి మీద పెట్టుకొని మొయ్యాలి. సింపుల్గా మన మాటల్లో చెప్పుకోవాలంటే, మనకు అర్థమయ్యే మాటల్లో, సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది ఏంటి? సంఘం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును
ఆధారమునై ఉన్నది అంటే అర్థం ఏంటన్నమాట? సంఘము ఈ సత్యాన్ని తన నెత్తి మీద పెట్టుకొని మొయ్యాల, ఊరేగించాల. ఇది మనం మొయ్యాల్సినటువంటి భారం, ఇదే మనం మొయ్యాల్సినటువంటి విషయం, ఇదే మనకి అతిశయం, ఇదే అతిశయం. మనం ఊరేగించాల ఈ సత్యాన్ని, సర్వలోకానికి తెలిసేటట్టుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏది మర్చిపోయినా యేసుక్రీస్తుని మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. ఇది నీ తల మీద నుంచి ఎప్పుడూ క్రిందకి దిగకూడదు. అదే చెప్పాడు క్రైస్తవ సంఘానికి. ఇక్కడ 2 మాటలు వినియోగించాడండి సంఘం గురించి. లాస్ట్ టైం మనం చూసాం, కానీ అది ఇంగ్లీష్లో నేను మళ్ళీ చదివినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. కాబట్టి దాన్ని నేను మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల, పౌలు నేను వస్తాను, నేను వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్తాను, కానీ నేను ఆలస్యం చేస్తే ఒకవేళ దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచు ఉన్నాను. ఈ మాటని యథాతథంగా తెలుగులో చదివితే మనం చిన్న మిస్అండర్స్టాండింగ్కి గురయ్యే అవకాశం ఉంది. ఏంటి అంటే, దేవుని మందిరం అంటే ఏంటి? మందిరంలో అనగానే మనం దేని గురించి ఆలోచిస్తాం? ఈ స్ట్రక్చర్ గురించి ఆలోచిస్తాం, అంతే కదా, మందిరం. కానీ ఇదే మాటని మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ అని ఉంది. దేవుని ఇంటివారు, లేక ఇంకొక మాట దేవుని కుటుంబము. దేవుని యొక్క కుటుంబము వారు అనగా దేవునికి చెందినటువంటి వ్యక్తులు, దేవుని కుటుంబ సభ్యులు ఈ సత్యాన్ని మొయ్యాల్సిందే. నువ్వు దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తివైతే యేసుక్రీస్తు అనే సత్యాన్ని నువ్వు మొయ్యాల. అలాగనే ఈ దేవుని గురించి ఇంకా ఏం మాట్లాడాడంటే, జీవము కలిగిన దేవుడు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు జీవము కలిగిన దేవుని గురించినటువంటి అవగాహన లేదు. వారి దేవుడు వారు చెప్పే మాట వింటాడు. కానీ మనం జీవం కలిగిన దేవుణ్ణి కలిగిన వారం గనక మనం చేయాల్సింది ఏంటంటే, జీవము కలిగిన దేవుడు చెప్పిన మాట వినాలి. మన దేవుడు జీవము కలిగిన వాడు. నేను ఏది చేసినా ఆయన ఒప్పుకుంటాడు అని అనుకోవద్దు. ఆయన చెప్పిందే నువ్వు చెయ్యాల. మీలో చాలామంది కుటుంబ యజమానులు ఉన్నారు కదా. మీ కుటుంబంలో ఏం జరగాలని కోరుకుంటారు? తల్లిదండ్రులు ఏం జరగాలని కోరుకుంటారు? అంతే కదా. మన కుటుంబానికి ఒక గౌరవం ఉంది, మన కుటుంబానికి ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. ఆ రీతిగానే జరగాల అని కోరుకోరా? కోరుకుంటారు. మరి దేవుడు తానే యజమానిగా ఉన్నటువంటి కుటుంబంలో తాను చెప్పిన మాట తన బిడ్డలు వినాలని కోరుకోడా? కోరుకుంటాడు. దేవుడు రాజీ పడడు. ఇది దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘం అని ఒక సంఘానికి పేరు పెట్టుకున్నారు. బట్ దాని గురించి మాట్లాడడం లేదు. ఇది వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే, మా సంఘం వాక్యంలో ఉందండి అంటారన్నమాట. వాక్యంలో ఉన్నది ఒక పేరు కాదు, ఇక్కడ చెప్పిన విషయం వేరు. జీవము కలిగినటువంటి దేవుని సంఘం అన్నప్పుడు ఎవరైతే ఆ జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ఉండి అలాగ దేవుని మాటకు విధేయత చూపించిన వారు ఉన్నారో ఆ సంఘాన్ని గురించి మాట్లాడతాడు. సో ఆ సంఘం ఖచ్చితంగా దేవునిని మొయ్యాల్సిందే. కానీ ఈ సత్యాన్ని మొయ్యటానికి
ఒక ప్రవర్తన అవసరం అని చెప్పాడు. సత్యాన్ని మొయ్యటానికి సంఘములో ఈ ప్రవర్తన ఉండాలి, అప్పుడే అది మొయ్యగలదు అని కూడా చెప్పాడు. అదే మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ఇంతవరకు మనం చూసాం. 4వ అధ్యాయం, 5వ అధ్యాయానికి వెళ్తే ఇంకా చూస్తాం చాలా విషయాలు. ఉపదేశం యొక్క సారమేంటో, అసలు సంఘము ఎలాంటి సంఘముగా ఉండాలో, స్త్రీలు ఎటువంటి పాత్ర వహించాలో, పురుషులు ఎటువంటి పాత్ర వహించాలో, నాయకులుగా ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో, ఈ విషయాలన్నింటిని గురించి చాలా వివరంగా చెప్పాడన్నమాట. చాలా వివరంగా, ఎక్కడ కూడా చిన్నది కూడా పర్వాలేదులే అనే ధోరణిలో చెప్పలేదండి. తర్వాత ఇంకా చూస్తాం, అప్పుడు సంఘంలో ఉన్న సభ్యులందరూ ఒకరితో ఒకరు ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలో కూడా చెప్పాడు. దాన్ని కూడా మనం తర్వాత చూస్తాం. అయితే నాయకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఈ సంగతులు చెప్పాడు కనుక, నాయకత్వంలోని ప్రవర్తన అంతా కూడా ఎందుకు అలాంటి ప్రవర్తనే ఉండాలంటే, వారు మొయ్యాల్సినటువంటి సత్యము అంత పవిత్రమైనది కాబట్టి. కొన్ని లక్షణాలు చాలా డైరెక్ట్గా ఈ విశ్వాస మర్మముతో కనెక్ట్ అయి ఉన్నాయి. నేరుగా కనెక్ట్ అయినటువంటి ఒక 4 లక్షణాలను నేను మీకు చూపిస్తాను. దాని గురించి నేను వివరించిన కానీ జస్ట్ చూపిస్తాను. ఒక లక్షణం ఏంటంటే 3వ వచనంలో ఉంది, వాడు బోధింప సమర్థుడిగా ఉండాలి. అధ్యక్షుడు బోధింప సమర్థుడు. బోధించే సామర్థ్యం ఒక వ్యక్తికి ఉండాలంటే దాని యొక్క అర్థం ఏంటన్నమాట, ఆ వ్యక్తికి తాను చేసేటువంటి ఆ బోధ లేక ఆ సత్యాన్ని గూర్చినటువంటి జ్ఞానం ఉండాలి ఫస్ట్. రెండవది, ఆ సత్య జ్ఞానానికి వాడు తగినటువంటి కన్విక్షన్ కలిగి ఉండాల. తన యొక్క హృదయంలో దానిని నిస్సందేహంగా ఒప్పుకోవాలి. ఇక మూడవది, ఆ వ్యక్తి యొక్క జీవితంలో అది అనుభవమై ఉండాలి. నాలెడ్జ్, కన్విక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్. దేవుని ఆత్మ నిన్ను బలపరిచి వాడుకుంటాడు. ఇదొక లక్షణం. ఇంకొక లక్షణం ఏం చెప్పాడంటే, అధ్యక్షుడిగా ఉండాలని కోరుకున్నవాడు లేక నాయకుడే ఉండాలని కోరుకున్నవాడు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలా. దీని యొక్క అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఏ సత్యాన్నైతే నువ్వు తెలుసుకున్నావో, ఏ సత్యాన్నైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ సత్యాన్నైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, అదే సత్యాన్ని నీ ఇంటి వారికి నువ్వు నేర్పించాలి. అక్కడ నేర్పిస్తే ఇక్కడ నేర్పించడం నీకు సులువు. అబ్రహాముని గురించి మాట్లాడినప్పుడు ఆ మాట ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడో దేవుడు. నేను అబ్రహాముని ఎరుగుదును అన్నాడు. ఎలా ఎరుగుదువు అంటే, నేను చెప్పినటువంటి విషయాలను అబ్రహాము తన యొక్క కుమారులకును కుమార్తెలకును తన ఇంటి వారికి తెలియచేస్తాడని నాకు తెలుసు అంటాడు అబ్రహాము గురించి మాట్లాడు. ఐ నో హిమ్. ఇలాంటి ఆరాధనలు, ఇక్కడ జరిగే ఉపవాస కోడికలు, ఇక్కడ జరిగేటువంటి బైబిల్ స్టడీసు అన్నీ కూడా నీ ఇంటిలో నీ కుటుంబ సభ్యులతో జరగాల. అది నువ్వే నిర్వహించాలా. పాస్ట్ గారు రాకూడదు అక్కడికి. యూ హ్యావ్ టు కండక్ట్ ఇట్. నువ్వు నిర్వహించాలంటే నువ్వు చదవాలి కదా, స్టడీ చేయాలి కదా. ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ఎట్ హోమ్. తర్వాత మూడవది మరొకటి ఏంటంటే, 6వ వచనంలో చెప్పాడు, నాయకుడై ఉండాలని కోరుకున్నవాడు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అంటే ఎందుకు కోరుకోలేదు అలాంటి వ్యక్తిని అంటే, వాడు ఇంకా నేర్చుకోవలసి ఉంది. మనకందరికీ తెలుసు, మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు మనకి ఇంత అవగాహన లేదు. నాకు కూడా లేదు.
నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంతే, నాకు అంతవరకే తెలుసు. కానీ ఇంత సత్యము ఉందని తర్వాత నాకు తెలిసింది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నేర్చుకున్న వ్యక్తిని నాయకునిగా పెట్టాలన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకొకటి, సంఘములో కూడా ఎడ్యుకేషన్ జరగాల. సంఘములో కూడా ఎడ్యుకేషన్ జరగాల, ప్రసంగాలు కాదు. ప్రసంగాలు బాగానే ఉంటాయి వినటానికి, కానీ స్టడీ, మనం కలిసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసినప్పుడు మనం కలిసి మాట్లాడుకుంటాం కాబట్టి, కలిసి చర్చిస్తాం కాబట్టి మనకి విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. అందుకనే లక్షవారం పూట జరిగేటువంటి బైబిల్ ధ్యానాలకి మీలో ప్రతి ఒక్కరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక 20 మంది మాత్రం రెగ్యులర్గా వస్తారు, కానీ 20 మందితో సంఘం అంతా కాదు, అందరూ రావాలా. నూతన సంవత్సరంలో నీ డెఫినిషన్స్ మార్చుకోవాలా. వీఆర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. నీ డెఫినిషన్స్ అన్నీ మార్చుకొని ప్రభు యొక్క సన్నిధిలో గడపడానికి ఎడ్యుకేట్ అవ్వాలా. అలాగనే మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు కూడా కార్యక్రమాల కోసం కండక్ట్ చేయకూడదు, ఎడ్యుకేషన్ కోసం కండక్ట్ చేయాలి. అలాంటి కార్యక్రమాలను గురించి ఆలోచించాలి. ఓకే, తర్వాత 4వ విషయం, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనేవారై ఉండాల నాయకులు. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి ఈ లక్షణాలన్నీ. ఇవన్నీ ఎందుకు ఇలా చెప్పాడంటే, సంఘము సత్యానికి స్తంభం. సంఘము సత్యాన్ని మొయ్యాల, మోసి లోకానికి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని బాహాటంగా చూపించాల. దీపంలో నుండి కాంతిని తీసేస్తే ఆ దీపం పనికిరాదు. ఉప్పులో నుండి ఉప్పు సారం పోతే ఆ ఉప్పు పనికిరాదు. కానీ యేసుక్రీస్తు మనల్ని వాటితోనే పోల్చాడు. మీరు వెలుగు, మీరు ఉప్పు. కనుక క్రీస్తుని మనం మొయ్యాల్సిన వారం కాబట్టి ఇలాంటి లక్షణాలే ఉండాలని కోరుకున్నాడు. ఇంకొక విషయం కూడా చెప్పాడండి. అదే పత్రికలో, తిమోతి పత్రికలో 4వ వచనంలో ఒక మంచి మాట వినియోగించాడు. అదేంటంటే, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అన్నాడు. అంటే దీని అంతటినీ కలిపేసి ఒక్క మాటలో చెప్పేశాడు అన్నమాట. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. కిందని గృహ నిర్వాహకత్వం అని రాశాడు. దేవుని యొక్క ఇంటిలో నాయకుడైనటువంటి వాడు దేవుని యొక్క విధానాలతో ఆ గృహాన్నంతటినీ కూడా నడిపించాల్సినటువంటి వాడు. అందుకనే తీతు పత్రికలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, అధ్యక్షుడగువాడు దేవుని గృహ నిర్వాహకుడు అంటాడు క్లియర్గా. దేవుని గృహ నిర్వాహకుడు. సో నాయకుడు అంటే ఇప్పుడు మనం ఒక డెఫినేషన్ చెప్పుకోవచ్చు. నాయకుడు ఎవరు అంటే, దేవుని గృహమును అనగా దేవుని ఇంటి వారిని దేవుని ఏర్పాటు ప్రకారంగా, దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతిలో, దేవుడు కోరుకున్న లేక దేవుడు నిర్దేశించిన ప్రవర్తన కలిగిన వాడై దేవుని ప్రజలను నడిపించాల్సిన వాడు నాయకుడు. ఈ నిర్వచనం ప్రతి నాయకునిలో కనపడాలి. ఈ నిర్వచనం కనిపించకపోతే అసలు వాడు సత్యాన్ని మోయటం లేదు, దేవుని కొరకు పనిచేయాల్సిన వాడు. సో ఇది నెరవేర్చబడటం కొరకు ఈ 6 మౌలిక సత్యాలు చెప్పాడు. యేసుక్రీస్తుని గురించి 6 మౌలిక సత్యాలు. ఈ మౌలిక సత్యాలను గురించి చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 6. సో ఈ మధ్య క్రిస్మస్ సందేశాలు చాలా వింటున్నాం.
క్రిస్మస్ అంటే యేసుక్రీస్తుని గురించి. సో యేసుక్రీస్తుని గురించి చెప్పే సందేశాలు కొంచెం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రకరకాల సందేశాలు వస్తున్నాయి. మొదటి విషయం ఏం చెప్పాడు? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయన. అంటే ఆయన శరీరము ధరించుకొని ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ శరీరము ధరించుకొని ప్రత్యక్షుడయ్యాడు అనే మాటను గురించి గత వారం వివరించాం గనక మనం ఇప్పుడు వివరించుకోవట్లేదు. దీనికి కన్యక మరియ గర్భం ఎంత ప్రాముఖ్యమైందో మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు నరుడుగా పుట్టి దేవుడైన వాడు కాడు. దేవుడే నరుడై పుట్టాడు, మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన ఉనికి తల్లి గర్భంలో ప్రారంభం కాలేదు. ఆయన మొదటి నుంచి ఉన్నవాడు. కానీ ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చాడు. రెండవది, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందినవాడు, లేక పాపరహితుడు. ఇక్కడ తీర్పు పొందెను అనే ఒక మాట ఉంది. తీర్పు పొందుట ఏంటి? దీని గురించి కొంచెం ఆలోచించాలా. నిజానికి ఈ భౌతిక దేహంలో, శరీరంలో పాపం లేదు. ఇది తెలుసుకోవాలి మనం. ఈ దేహంలో పాపం లేదు. నీ అంతరంగ స్వభావంలో పాపం ఉంది. అందుకనే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకున్న పాపరహితుడిగా ఉన్నాడు. ఆయన శరీరంలో లేదు. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయంలో ఎంత క్లియర్గా చెప్తాడు, ఒకప్పుడు మీ శరీర అవయవాలను దుర్నీతికి సాధనాలుగా మీరు వినియోగించారు, ఇప్పుడు నీతికి సాధనాలుగా వినియోగించారు. ఇది ఒక సాధనం మాత్రమే. నీ అంతరంగంలో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఇది పని చేస్తుంది అంతే. కత్తి ఉందండి, కత్తితో ఒకరిని పొడిచి చంపేయవచ్చు, కత్తితో మంచి పనులు కూడా చేయొచ్చు. అది కత్తి తప్పు కాదు, కత్తిలో ఏమీ దోషం లేదు. ఆ కత్తి ఎవరి చేతిలో ఉందో వారిది దోషం. అలాగనే మన యొక్క అంతరంగ స్వభావం కూడా. కనుక శరీరంలో కాదు పాపం ఉన్నది. చాలామంది తప్పుగా అర్థం చేసుకొని శరీరాన్ని హింసించుకోవటానికి ప్రయత్నం చేస్తారు పాపం నుంచి విముక్తి పొందటానికి. అది ఎప్పటికీ సాధ్యం కాదు. నీ అవయవాలు తెగిపోతాయేమో కానీ నీ పాపం మాత్రం తెగదు. అది అలాగే ఉంటుంది, అంతరంగ స్వభావం అది. సో రైట్, ఇక్కడ యేసుక్రీస్తుని గురించి లోకం చెప్పిన తీర్పు ఏంటంటే దోషి అని. కానీ యేసుక్రీస్తు యొక్క బోధలో అధికారం కలిగినవి, యేసుక్రీస్తు యొక్క జీవితం పాపరహితమైంది, యేసుక్రీస్తు చేసినటువంటి క్రియలన్నీ కూడా అద్భుతమైనవి, అలాగనే దయగలిగినటువంటి కార్యాలు చేశాడు ఆయన. అయినప్పటికీ పిలాతు ఎదుట నిలవబెట్టి యేసుక్రీస్తుని ఒక దోషిలాగా అన్యాయపు తీర్పు తీర్చారు, సిలువలో చంపేశారు. అంతవరకు ఎవరు చూసినా యేసుక్రీస్తు దోషి, యేసుక్రీస్తు దోషి, ఆయన ఇద్దరు కరుడుగట్టిన నేరస్తుల మధ్య అంత ఘోరంగా చనిపోయాడంటే అతడు పాపి 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 అన్నారు అన్నమాట. కానీ దేవుడు అతనిని మృతులలో నుంచి తిరిగి లేపినందుచేత అతడు పాపి కాదు. మన దోషం కొరకు ఆయన చనిపోయాడు, కానీ ఆయన తిరిగి లేచినటువంటి సజీవుడు, పరిశుద్ధుడు అని దేవుడు తీర్పు తీర్చాడన్నమాట. దీనికి పాత నిబంధన గ్రంథంలో ఒక చిన్న ఛాయ మనకి కనపడుతుంది. పూర్వకాలంలో యాజకులు ఉండేవారు. అందులో ప్రధాన యాజకునికి ఆలయంలో ముఖ్యంగా ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ దేవునికి అర్పణ అర్పించి, లేక దేవుని యొక్క సన్నిధిలో ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు.
సంవత్సరానికి ఒకసారి కూడా ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే బోళ్ళంత భయం. ఎందుకు భయం? భయం ఎందుకంటే లోపలికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడో రాడో తెలియదు, అది పరిస్థితి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన వ్యక్తి ప్రజలందరి పక్షంగా ప్రజలు బలిని అర్పిస్తే ఆ బలి యొక్క రక్తాన్ని పట్టుకొని ఆయన లోపలికి వెళ్ళి తిరిగి వస్తాడో రాడో తెలియని పరిస్థితి అన్నమాట. అతను తిరిగి వచ్చాడు అంటే దేవుడు అతన్ని అంగీకరించినట్లు లెక్క. తిరిగి రాలేదు అంటే దేవుడు అతన్ని అంగీకరించలేదు. అందుకని ఏం చేసేవారంటే ఆ యాజకుని యొక్క నడుముకి ఒక తాడు కట్టేవారు. ఇప్పుడు మనకున్న తాడు ప్రకారంగా. దీన్ని న్యూ ఇయర్ నుంచి ఈ అంగీని వదిలేద్దామని అనుకుంటున్నాను. ఒక తాడు కట్టి అలాగనే అంగీకి కిందన గంటలు కట్టి లోపలికి పంపించేవారండి. ఎందుకంటే లోపల తాను వెళ్ళి ఆ పరిచర్య చేస్తూ ఉన్నంతసేపు కదులుతాడు కదా, కదులుతూ ఉంటే గంటలు మ్రోగుతూ ఉంటాయి కదా, ఆ గంటలు వినపడి ఆ లోపల యాజకుడు బ్రతికే ఉన్నాడు అనుకుంటా. ఒకవేళ గంటలు ఆగిపోయాయి అనుకోండి, కొంతసేపు చూస్తారు, ఎదురు చూస్తారు, ఇంకా రాకపోతే ఇక చచ్చిపోయాడేమో అని తాడు పట్టి బయటికి లాగేస్తారు. ఎందుకు? లోపలికి ఎవరు వెళ్ళారు. అందుకని జకర్యా ఆలయంలో దర్శనం కలిగినప్పుడు లేట్ చేస్తే ప్రజలందరూ కంగారు పడ్డారు. జకర్యా ఎందుకు ఇంకా రాలేదు. ఆయన బయటికి రాగానే మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు అతనికి దేవుని దర్శనం అయిందని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు సమస్త మానవాళి యొక్క పాపాన్ని తన మీద వేసుకొని ఆయన శిలువ మీద పాప బలిగా అర్పించబడిన తరువాత ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి మనందరి పక్షంగా ప్రవేశించాడు. ఆయన మన పక్షంగా దేవుడు ఆయన అంగీకరించాడు అనటానికి సూచన ఏంటంటే ఆయన పునరుత్థానమే. ఆయన పునరుత్థానమే గనక లేకపోతే ఈ రోజున యేసుక్రీస్తు యొక్క పేరు ఎంతగా ఉండేది కాదు, మనం రక్షించబడే వాళ్ళం కాదు. ఆయన సజీవుడు. ఎగ్జాక్ట్గా ఇక్కడ అదే జరిగింది. ఆయన నీతిపరుడని తీర్పు తీర్చబడని. లోకమంతా ఆయన్ని దోషి అన్నది, కానీ దేవుడైతే ఆయనను నీతిమంతునిగా నిలబెట్టాడు. ఆయన సజీవుడు ఈ రోజున. ఇక మూడవ విషయం, ఆయన దేవదూతలకు కనపడెను. పేతురు మొదటి పత్రికలో మనం మొదటి అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకున్నాం. దాన్ని ఒకసారి చూద్దాం. ఆ వచన భాగంలో మీరు గమనిస్తే 10 నుంచి 12 వచనాలు చదివాం. ఆ వచన భాగంలో మీరు గమనిస్తే యేసుక్రీస్తు ద్వారా కలిగే ఈ రక్షణను గురించి, అనగా దేవుని యొక్క ప్రణాళికను గురించి ప్రవక్తలు ప్రవచించారు అని చెప్పాడు. అలాగనే దూతలను గురించి కూడా ప్రస్తావించాడు. అయితే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి రక్షణను గూర్చినటువంటి విషయాన్ని గురించి చాలామంది ప్రవక్తలు ప్రవచించారు, కానీ వారికి అదేంటో తెలీదు. అందుకని వాళ్ళు ఏం చేశారంట చూడండి, 10వ వచనంలో, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించారు, కానీ వారికి తెలియలేదు. వారు ప్రవచించడం అయితే ప్రవచించారు, వారు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల ముందే యెషయా అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కానీ యెషయాకు తెలియదు అదేంటో. ప్రవచనం చెప్పేశాడు. ఎలా చెప్పాడు ప్రవచనం అంటే క్రీస్తు ఆత్మ అన్నాడు. అక్కడ దేవుని యొక్క ఆత్మ
అతన్ని ప్రేరేపించుట ద్వారా ఆ ప్రవచనమైతే పలకబడింది, కానీ అది ఎలా నెరవేరుతుందో తెలియదు. ఇదే రకంగా దేవుని యొక్క దూతలు కూడా, దేవుని యొక్క దూతలు జకర్యా దగ్గరికి వచ్చారు. జకర్యాకు దేవుని ప్రణాళికను చెప్పారు. మరియ దగ్గరకు వచ్చారు, మరియకు దేవుని ప్రణాళిక చెప్పారు. అలాగనే యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపుకి దేవుని ప్రణాళిక చెప్పారు. గొల్లల దగ్గరికి వెళ్ళి గొల్లలకు కూడా ఈ యొక్క ప్రణాళికలన్నీ చెప్పారు. కానీ అది ఎలా నెరవేర్చబడుతుందో దూతలకు తెలియదు. దేవుడు చేయబోయే ప్రణాళికను గురించి వారికి తెలుసు, కానీ అది ఎలా నెరవేరుతుందో తెలియదు. ఎందుకంటే దేవుడొక్కడే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను ఒకేసారి చూడగలిగిన వ్యక్తి. దేవుడు ఒక్కడే. అది మనుష్యులకి అర్థం కాదు, దేవుని యొక్క దూతలకి కూడా అర్థం కాదు. అందుకని దేవదూతలు ఏం చేస్తున్నారంట, ఇక్కడ పేతురు పత్రికలో చెప్పాడు 12వ వచనంలో, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు, కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. తర్వాత దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచు ఉన్నారు. ప్రభు రక్షణ కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటే ప్రతి సందర్భంలో దేవుని యొక్క దూతలు మనకు కనపడతారు. ప్రతి సందర్భంలోని కనిపించారు. ఆయన జనన వార్తను చాటించేటప్పుడు కనిపించారు, ముందు కనిపించారు. ఆ తర్వాత యేసుక్రీస్తు శోధింపబడినప్పుడు యేసుక్రీస్తుకి పరిచర్య చేశారు. యేసుక్రీస్తు శిలువ మరణానికి వెళ్ళబోతూ గెత్సెమనే తోటలో వేదన చెందుతూ ఉంటే దేవుని యొక్క దూతలు వచ్చి బలపరిచారు. యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు లేచాడు అని ప్రకటించారు. అలానే యేసుక్రీస్తు ఆరోహణం అయిపోతూ ఉంటే అప్పుడు కూడా అక్కడ దేవుని యొక్క దూతలు ఉండి ఆయన ఏ రీతిగా మీరు ఆ మేఘముల మీద కొనుకోబట్టం చూశారు, అదే రీతిగా ఆయన మరలా వస్తాడని. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్, జీసస్ లైఫ్, ఏంజెల్స్ ప్రజెంట్ అయ్యారు, ఉన్నారు. అంటే మహిమ నుండి మహిమ వరకు, అనగా ఆ మహిమ కలిగినటువంటి ప్రదేశం నుంచి యేసుక్రీస్తు వచ్చి తన కార్యమంతటిని నెరవేర్చి ఆయన మరల మహిమలో ప్రవేశించే వరకు కూడా ఈ దేవుని యొక్క దూతలు అడుగడుగున యేసుక్రీస్తు చేసే కార్యాన్ని చూస్తూ వచ్చారు, దేవుణ్ణి కొనియాడుతూ వచ్చారు, బలపరుస్తూ వచ్చారు. ఇది దేవుని యొక్క కార్యమని మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. దేవుని యొక్క దూతలు ఈ విషయంలో వారు చాలా ఆసక్తి కలిగి చూస్తూ ఉన్నారంట, దేవుడు నెరవేర్చే కార్యం. తర్వాత 4వ విషయం, తిమోతి పత్రిక, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఇప్పుడు సంఘానికి ఈ విషయాలన్నీ చెప్పాడు ఒక్కొక్కటిని. ఆయన దేవుడు, ఆయన కన్యక మరియ గర్భాన వచ్చాడు. అయితే ఆయన చేసినటువంటి బలియాగం మన కొరకు దేవుడు అంగీకరించాడు. ఈ విషయాలన్నీ అందులో ఉన్నాయన్నమాట. వీటన్నిటినీ దేవుని యొక్క దూతలు అడుగడుగున చూస్తూ వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకుడని సర్వలోకంలోని చాటి చెప్పాలా, ప్రకటింపబడెను, జనములకు ప్రకటింపబడెను. సో దీనిని బట్టి మనకేం అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ఒక జనానికో, ఒక ప్రదేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి దేవుడు కాడు. ఆయన సర్వలోక రక్షకుడు. ఆయన సర్వలోక రక్షకుడు కనుక సర్వలోకానికి కూడా ఈ యొక్క రక్షకుడు అనేటువంటి అనౌన్స్మెంట్ వెళ్ళాలా. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. వారు నమ్మినా నమ్మకపోయినా మనం ప్రకటించాల్సిందే. సర్వలోకానికి యేసుక్రీస్తే రక్షకుడని తెలియాల. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మోక్షాన్ని సంపాదించుకోగలని తెలియాల.
యేసుక్రీస్తు లేకుండా తండ్రి దగ్గరికి రావడం సాధ్యం కాదని తెలియాల. ఎందుకంటే రేపు ఉదయం ఆయనే న్యాయాధిపతిగా తిరిగి వస్తాడు. ఆ రోజున ఏ వ్యక్తి కూడా నాకు తెలియదని చెప్పకూడదు. ఎవ్రీవన్ షుడ్ నో. ఎవ్రీవన్ షుడ్ నో. అందుచేత సంఘం సువార్త ప్రకటించాలి. భూదిగంతాల వరకు సువార్తను తీసుకెళ్లే మిషనరీలకు సహకరించాలి. ఖచ్చితం ఇది. నువ్వు సత్యానికి స్తంభం అయితే ఈ పని చేయాల్సిందే. మనం ప్రతి 3వ ఆదివారం మిషనరీ ఆదివారంగా ఆచరిస్తున్నాం. ప్రతి 2వ శనివారం సువార్త దండయాత్ర అని అనౌన్స్మెంట్ చేస్తున్నాం. బట్ కొన్నిసార్లు వెళ్తున్నాం. అది సరిపోదు, ఇంకా చెయ్యాలి. ఎందుకంటే ఇది మనం బజార్లో అంతా కొనేసిన తర్వాత ఇంతకుముందు కొసరు అడిగేవారు. ఇప్పుడు అది అడగట్లేదు అనుకోండి. కొసరు అడిగేవారు, కొసరు ఇవా అని. అప్పుడు ఏ కరివేపాకు కొమ్మో లేకపోతే ఏదో ఒకటి చిన్నది వేసేసేవారు అన్నమాట, అంతే. సో అలాగా ఇది సంఘానికి కొసరు బేరం కాదు. ఇది అర్థమవుతుందా మీకు? సువార్త ప్రకటన అనేది సంఘానికి కొసరు బేరం కాదు. మిషనరీ సేవ అనేది సంఘానికి కొసరు బేరం కాదు. మిగిలితే ఇస్తాం అనుకోవడానికి. ఇదే అసలు బేరం. ఇదే అసలు బేరం. నువ్వు చేయవలసినటువంటి పని ఇదే, సువార్త ప్రకటన. కనుక యేసుక్రీస్తుని గురించి సర్వలోకానికి తెలియాలా. ఇక 5వ విషయం, లోకమందు నమ్మబడెను. లోకమందు నమ్మబడెను. అనేకులు విశ్వాసంలోనికి రావడం దేవుడు చేస్తూ ఉన్న అద్భుతం. నేనేదో ప్రకటించాను కాబట్టి, నేనేదో కార్యం చేశాను కాబట్టి వారు యేసుక్రీస్తుని తెలుసుకోవటం కాదు. నువ్వు యేసుక్రీస్తుని ప్రకటించడం అనేది నీ ధర్మం, నువ్వు చెయ్యి. కానీ మనుష్యులను మార్చటం అనేది దేవుడు చేసే కార్యం. ఆయన చేస్తాడు. అనుదినము అనుదినము ప్రభు రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చుచూ ఉండెను. పేతురు అనుకోవచ్చు, ఓ నా ప్రసంగానికి ఇంత బలం ఉందా అని. ఎందుకంటే ఒకే ఒక్క ప్రసంగం చేశాడు, ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది. ఇంకొకసారి ప్రసంగం చేస్తే 5,000 మంది. అబ్బో, నా ప్రసంగం నిజంగా చాలా గొప్పది అని పేతురు అనుకుంటే బహుశా ఆయన పరిచర్య ఆ రోజే ఆగిపోనేమో. ఈరోజున చాలామంది ఆత్మలను లెక్కించుకుంటున్నారు. నేను ఇన్ని కోట్ల మందికి రక్షించాను, ఎన్ని లక్షల మందిని రక్షించాను, ఇన్ని వేల మందిని రక్షించాను, నా ద్వారా ఇన్ని కుటుంబాలు వచ్చేసాయి ప్రభు దగ్గరికి. నో, మనం లెక్కించుకోవాల్సిన పని లేదు. ఈ రోజున మిషనరీ సంస్థల్లో కూడా ఇలాంటి లెక్కలే వచ్చేస్తున్నాయండి. సంఘాల్లోనూ మిషనరీ సంస్థల్లో కూడా వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి, ఈ నెలలో ఎంతమంది బాప్తిస్మాలు పొందాలా, ఈ సంవత్సరంలో ఇన్ని సంఘాలు స్థాపించబడాలా. టార్గెట్. ఒక టార్గెట్ మంచిదే, కానీ అది నీ సామర్థ్యమా, నా సామర్థ్యమా? మనం చెయ్యవలసింది చెయ్యాలా, ఫలితాన్ని దేవునికి అప్పగించాలి. దేవుడే అద్భుతంగా అందరినీ ప్రభు యొక్క విశ్వాసంలోనికి నడిపిస్తాడు. వాడు నమ్మినప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఆ వ్యక్తిని లోపలికి తీసుకొని వచ్చి ప్రభువు నీకు నేర్పించిన విషయాలన్నీ కూడా ఆ వ్యక్తికి నేర్పించాలి. అది నువ్వు చేయాల్సిన పని. ఓకే, ఇక 6వ విషయం, ద లాస్ట్ వన్. ఆరోహణుడై తేజోమయుడయ్యాను. ఇందాక చెప్పినట్టు మహిమను విడిచి వచ్చాడు, మహిమలోనికి ప్రవేశించాడు. ఆయన మనుష్యుల పోలికగా పశువుల పాకలో ఆయన వచ్చి అక్క నుండి దాసుని స్వరూపంలో శిలువ మరణాన్ని పొంది చేతకాని వానిలాగా దోషిలాగా సమాధిలోనికి వెళ్ళిపోయి నీతిపరుడిగా 3వ దినాన్న తిరిగి లేచిన వాడై 40 దినాల పాటు దేవుని యొక్క రాజ్య సంబంధమైన విషయాలను శిష్యులకు బోధించి
ఆరోహణమైపోతూ చెప్పిన మాట ఏంటంటే, నేను మరలా వస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? లోకానికి తీర్పు జరుగుద్ది. ఇది మీరు ప్రకటించండి. ఈ సత్యమే గనక లోకానికి తెలియకపోతే అసలు లోకం మారడం కష్టం. ఓకే, చూడండి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనంలో ఏథెన్సులో పౌలు సువార్తను ప్రకటించినప్పుడు చివరిగా చెప్పిన మాట ఇదే. ఏంటిది? 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత, నియమించిన మనుష్యుడెవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన న్యాయాధిపతి. మొత్తం భూలోకమంతటికి కూడా తీర్పు తీర్చుతాడు. అందుచేత అంతటా అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచు ఉన్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుడు తీర్పు తీరుస్తాడనే భయమే లేకుండా అన్యుల ఎదుట అన్యులతో కలిసి అన్యుల కంటే జోరుగా పాపంలో కొనసాగుతుంటే అసలు దేవుడు తీర్పు తీరుస్తాడన్న భయం అన్యుడికి ఎలా కలుగుతుంది? కలగదు. ఇదే మనలోని ఒక భయంకరమైనటువంటి పొరపాటు. అందుకే సత్యాన్ని మోసేవాడు ఇలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు సత్యాన్ని మోయదలుచుకుంటే మొట్టమొదట ఆ సత్యానికి నువ్వు భయపడు. ఆ సత్యానికి నువ్వు భయపడి పాపం చేయటం మానుకో. అబద్ధాలు చెప్పటం మానుకో. పాపానికి నువ్వు కొమ్ము కాయటం మానుకో. దేవుని పరిశుద్ధతను గురించి లోకానికి ప్రకటించు. నేను భయపడితే నా నీతి కలిగిన జీవితం ఇంకొకరికి భయాన్ని పుట్టిస్తుంది. పుట్టించాలి అలాగా. నాకే భయం లేనప్పుడు ఇంకొకరికి నేను సువార్త చెబితే వాడికేం భయం కలుగుతుంది? కలగదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ సంఘం సత్యానికి స్తంభంగా నిలవకపోతే ఏమవుతుంది? సత్యం నశించదు సుమా, సత్యం నశించదు. సంఘమంతా పెడత్రోవ పట్టేసి సంఘమంతా సత్యాన్ని గూర్చినటువంటి అవగాహన కానీ నమ్మిక కానీ అనుసరణ కానీ లేకుండా ఈ లోకంలో బ్రతికేస్తూ ఉంటే నశించేది సత్యం కాదు, నశించేది మనం. బట్ అదే సమయంలో ఇంకొక ఘోరం ఏం జరుగుద్దంటే, లోకానికి సత్యాన్ని గూర్చినటువంటి జ్ఞానం లభించదు. సత్యాన్ని గూర్చిన జ్ఞానం లభించకపోతే వారు రక్షణ పొందరు. అందుకే ఈ తిమోతి పత్రికలోనే 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇలా చెప్పాడండి, మనుషులందరి కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలా చెప్పాడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచూ ఉన్నాడు. ఇది అసలు విషయం. ఎందుకు నువ్వు సత్యాన్ని మొయ్యాలి? ఇందుకే మొయ్యాలి. ఎందుకు నువ్వు సత్యానికి స్తంభంగా నిలవాలి అంటే ఇందుకే. అందరూ రక్షించబడాలి, అందరికీ సత్యాన్ని గూర్చిన జ్ఞానం తెలియాలా, అందరూ సత్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి రావాలనగా రక్షణలోనికి రావాలి. ఇందుకొరకే దేవుడు నిన్ను ఒక సంఘంగా నిలబెట్టాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ అబౌట్ లోకల్ చర్చ్. నీ బాధ్యతను నువ్వు ఎలా నిర్వహిస్తావు అనేది ఈ రోజున నిర్ణయించుకోవాలి. యెహెజ్కేలు మాట్లాడుతూ 3వ అధ్యాయం 30వ వచనంలో, మీ తర్వాత చదువుకోండి. 3వ అధ్యాయం 17, 18, 19 3 వచనాలు మీరు చదివితే మీకు అక్కడ 3 సంగతులు చెప్తాడు. 17వ వచనంలో ఏం చెప్తాడంటే, నరపుత్రుడా అంటే దేవుని ప్రజల్ని పిలిచి,
నేను నిన్ను కావలివానిగా నియమించానంటాడు. క్రైస్తవ సంఘం కావలి. రెండవది ఏమంటాడంటే, వాడు చచ్చిపోతాడు, నరకానికి వెళ్తాడు అనే విషయం నేను నీతో చెబుతున్నాను. నువ్వేం చేయాలా? హెచ్చరిక చేయాలా. హెచ్చరిక చేస్తే వాడు అవిధేయుడయ్యాడు, విని జీవితాన్ని మార్చుకున్నాడు అనుకోండి, ఒకవేళ వాడు రక్షించబడతాడు, నువ్వు కూడా నీ పని చేసిన వాడు అవుతావు. వాడిని నేను మరణం నుండి తప్పిస్తాను. ఒకవేళ నువ్వు వాడికి ప్రకటించకపోతే నేను నిన్ను అడుగుతాను. వాడి పాపాన్ని బట్టి నశిస్తాడు, అది కరెక్టే. కానీ నువ్వు చేయాల్సిన పని నువ్వు ఎందుకు చేయలేదని నేను నిన్ను అడుగుతాను. వాడి ప్రాణమునకు నేను నిన్ను ఉత్తరవాదిగా చేస్తానంట. ఎంత బాధ్యతతో కూడుకున్నటువంటి విషయమో ఆలోచించండి. సంఘము సత్యమునకు స్తంభము అంటే ఇందులో బాధ్యత ఉంది. వీగిపోయిన స్తంభాలు దేవునికి అవసరం లేదు. కొన్ని కన్స్ట్రక్షన్స్ కడుతూ ఉండగానే కూలిపోతాయి. కారణం ఏంటంటే పాలు సరిగా లేకపోవటం వలన. యేసుక్రీస్తుకి నీ జీవితంలో స్థానం ఉందా? ఆయన్ని సత్యాన్ని మోస్తున్నావా? ఆయన్ని మనం పైకెత్తాల. బాప్తిస్మిచ్ యోహాను ఈ మాటే అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన నా మీద ఉండాలా, నేను ఆయన క్రిందన ఉండాలా. ఆయన సత్యాన్ని నేను ఊరేగించాలా, ఆయన సత్యాన్ని ఊరేగిస్తూ నేను తిరగాల. నా జీవితం అంతటినీ గడపాల. అట్టి కృప దేవుడు మనకు దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ వాక్య సత్యాలను అర్థం చేసుకోవటం మాకు కష్టమే. కానీ నీవే నీ ఆత్మ సహాయంతో వాటిని మేము గ్రహించగలిగే కృపనిస్తున్నావు. నీకు వందనాలు. గనుక ప్రభువా, నీవు మా గ్రహింపులోనికి తీసుకొని వచ్చిన ఏ వాక్యము వ్యర్థము కాకుండా సత్యానికి స్తంభంగా నిలవగలుగునట్లు మమ్మను మీరే బలపరచుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.